హలో వివాస్, వెల్కమ్ బ్యాక్ టు SakhiAnju. నేను అంజని. ఈరోజు హైదరాబాద్ స్టైల్ రొయ్యల దమ్ బిర్యానీ, అది కూడా కుండలో ఎలా చేయాలో చూపిస్తాను. మెతుకు పట్టుకుంటే మెత్తగా పొడి పొడిగా మధ్యలో రొయ్య తగులుతూ స్పైసీగా ఉంటుందండి. మరి కుండలో ఈ రొయ్యల దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ముందుగా 3/4 kg రొయ్యలను క్లీన్ చేసుకుని అందులో 1/2 ఇంచు చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, చిటికెడు టేస్టీ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 టేబుల్ స్పూన్ల కర్డ్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, 4 టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్, అరచెక్క నిమ్మరసం వేసుకొని బాగా కలిపి ఈ మసాలాలన్నీ రొయ్యలకు పట్టించుకొని 2 గంటలు పక్కన లేదా ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక కుండని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత 1 ఇంచు చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 1/2 టేబుల్ స్పూన్ షాహజీరా, 1 బిర్యానీ ఆకు, 2 స్టార్ అనాస్, 1 నల్ల యాలుక, 2 జావిత్రి, కొద్దిగా రాతి మొగ్గ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అందులో కట్ చేసిన 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు కట్ చేసిన ఆనియన్ వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన దాంట్లో ఒక పెద్ద సైజు కట్ చేసుకున్న టొమాటో కూడా వేసుకొని ముక్కలు మెత్తబడటం కోసం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. టొమాటో ఆనియన్ ముక్కలు మెత్తబడిన తర్వాత ముందుగా మసాలాలు కలిపి నానబెట్టిన రొయ్యలను కూడా వేసుకొని కలిపి నీళ్లు పట్టే వరకు ఒక 5 నుండి 7 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. రొయ్యలు నీరు పట్టి ఉడికేలోపు బిర్యానీ రైస్ని కుక్ చేసుకోవడానికి 1.5 లీటర్ వాటర్ పెట్టుకొని అందులో 1/2 ఇంచు చెక్క, 1 నల్ల యాలుక, 1 స్టార్ అనాస్, 1 టేబుల్ స్పూన్ షహజీరా, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకు, 1 జావిత్రి, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, కొద్దిగా టేస్టీ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో నూనెైనా వేసుకోవచ్చండి. మరిగిన వాటర్లో 400 గ్రాములు ముందుగా నానబెట్టిన రైస్ను వేసి 80% కుక్ చేసుకోవాలండి. బిర్యానీ రైస్ కుక్ అయ్యేలోపు ఇక్కడ చూడండి, ప్రాన్స్ కూడా వాటర్ పట్టి హాఫ్ కుక్ అయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మనం రొయ్యల్ని నానబెట్టుకున్నప్పుడు ఉప్పు, కారం అలాగే గరం మసాలా వేసుకున్నామండి, కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని కూడా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి 80% వరకు రైస్ కుక్ అయిపోయింది. పట్టుకుంటే ఇలా పలుకుగా కొద్దిగా అనిపించాలండి, అప్పుడు 80% కుక్ అయినట్లు. ఇప్పుడు ప్రాన్స్లో ఇలా లైట్గా వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే బాయిల్డ్ రైస్ని లేయర్గా వేసుకోవాలి. ఇలా లేయర్స్గా వేసుకున్న బిర్యానీ రైస్ పైన కొద్దిగా పుదీనా, కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు యాలకుల పొడి, 1/2 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ చల్లుకోండి. ఇది స్ప్రింకిల్ చేసినట్టు చల్లుకోండి, స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టిన కుంకుమ పువ్వు పాలను కూడా వేసుకోవాలి. దీనివల్ల మంచి కలర్ అనేది వస్తుంది. దానిపైన ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా లేయర్ వేసుకున్నామో అలాగే సెకండ్ లేయర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం చికెన్కి వాటర్ని స్ప్రింకిల్ చేసుకున్నట్లుగా ఈ బిర్యానీకి స్ప్రింకిల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, మనకి రొయ్యల్లో వచ్చిన వాటరే సరిపోతుంది. చివరిగా కొద్దిగా ఇలా నెయ్యిని వేసుకోండి, బిర్యానీ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దమ్ కోసం గోధుమ పిండిని ముద్దలా చేసి కుండ అంచులకు ఒత్తి పెట్టి గాలిపోకుండా ఒక మూతను పెట్టి ఇలా పిండి బాగా మూతపై కూడా ఒత్తుతూ స్ప్రెడ్ చేయండి. ఈ ప్రాసెస్ని నేను స్టవ్ని సిమ్లో పెట్టి చేస్తున్నానండి. లేట్గా చేసేవాళ్ళైతే స్టవ్ని ఆఫ్ చేసేసి చేసుకొని నెక్స్ట్ కుక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని 7 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. కుండతో మీకు ఎక్స్పీరియన్స్ లేదు, మాడిపోతుంది అనే భయం ఉంటే ఒక చపాతీ ప్యాన్ని హీట్ చేసుకొని ఆ ప్యాన్ మీద ఈ కుండని ప్లేస్ చేసేసి లో ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, నేను పెద్ద స్టవ్ మీద సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్, నెక్స్ట్ చిన్న స్టవ్ మీద షిఫ్ట్ చేసి మరొక 5 మినిట్స్ కుక్ చేశాను. మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా 10 నిమిషాలు కుక్ అయిన బిర్యానీని స్టవ్ ఆఫ్ చేసేసి మరొక 10 నిమిషాలు అలానే ఉంచండి. లోపలున్న ఆవిరికి ఏమైనా కుక్ అవ్వకపోతే కుక్ అవుతుంది.
చూడండి 20 మినిట్స్ తర్వాత వేడి వేడి రొయ్యల కుండ బిర్యానీ రెడీ అయింది. ఇది చికెన్ దమ్ బిర్యానీకి సమానంగా ప్రాన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలా కుండ ఫ్లేవర్ సువాసన తగులుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనిలోకి స్టార్టర్స్ కూడా మన నెక్స్ట్ షార్ట్ వీడియోలో రాబోతున్నాయండి. మరి ప్రాన్స్ ఇష్టపడే వాళ్ళు ఈ కుండ దమ్ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఫైనలీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మన నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తాయి. అంటిల్ దెన్ సీ యూ, బై బై ఇన్ ద నెక్స్ట్ వీడియో.